నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పెన్నాకు 400 టీఎంసీల గోదావరి జలాల మళ్లింపు, 4 ప్రత్యామ్నాయాలతో వ్యాప్కోస్ నివేదిక, 1,05,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా. డ్రోన్ల వినియోగానికి ఏపీ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. అనంతలో పెట్టుబడులకు కియా కార్ల కంపెనీ ఆసక్తి. తెలంగాణలో 21 కొత్త జిల్లాలకే అవకాశం, ఇంకేం డిమాండ్లు పరిశీలించబోమన్న కేసీఆర్. పోలీసు శాఖ సన్నద్దతపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి. జీహెచ్ఎంసీ ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్ కసరత్తు, బల్దియా సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ చేసేందుకు రంగం సిద్ధం. జయలలిత చికిత్సకు ఎయిమ్స్ వైద్యులు, ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు సహకరించనున్న నిపుణులు. రేపు చెన్నై రానున్న బ్రిటిష్ వైద్యుడు రిచర్డ్ బెలే. విజయవంతంగా నింగిలోకి GSAT-18 ఉపగ్రహం, ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి ప్రయోగం. అందుబాటులోకి రానున్న మరిన్ని ట్రాన్స్పాండర్లు. కివీస్తో వన్డే సిరీస్కు నేడు భారత జట్టు ఎంపిక. తొలిసారి MSK ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భేటీ. ఓపెనింగ్ స్థానానికి మయాంక్ పేరు పరిశీలన. కృష్ణా గోదావరిని అనుసంధానించినట్లే పెన్నాకు గోదావరి జలాలను తరలిస్తామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 400 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్కు తరలించే బృహత్తర ప్రణాళికపై అధ్యయనం చేయించింది. 1,05,000 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు 4 ప్రత్యామ్నాయాలు సూచిస్తూ వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. వృధాగా పోతున్న గోదావరి జలాల్ని పెన్నా బేసిన్లోకి తరలించాలనే తలంపుతో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ సంకల్పించింది. ఇందుకు వ్యాప్కోస్ సంస్థతో అధ్యయనం చేయించింది. ఈ అనుసంధానం ద్వారా దాదాపు 400 టీఎంసీల్ని గోదావరి నుంచి సోమశిలకు తరలించే వీలుందని వ్యాప్కోస్ సంస్థ నివేదిక సమర్పించింది. ఇందుకు 360 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించాలని సూచించింది. ప్రాజెక్టు నిర్మాణానికి 4 ప్రత్యామ్నాయాలతో నివేదిక అందించింది. గోదావరి బేసిన్లో నీటి వినియోగం, రాష్ట్రాల కేటాయింపులు పరిగణలోకి తీసుకుని ఎంతమేర మళ్లించడానికి అవకాశముందో వ్యాప్కోస్ అంచనాకొచ్చింది. ప్రస్తుతం గోదావరి బేసిన్లో ఉన్న వినియోగం ప్రకారం మొదట 105 రోజుల్లో రోజుకు 40,730 క్యూసెక్కుల చొప్పున 400 టీఎంసీలు మళ్లించవచ్చని ఆ సంస్థ పేర్కొంది. మొదటి ప్రత్యామ్నాయంగా పోలవరం వద్ద గోదావరి 25 మీటర్ల నీటి మట్టం నుంచి 45 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లిస్తారు. కాలువ, సొరంగ మార్గాల ద్వారా గోదావరి నీరు మొగలూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు రిజర్వాయర్కు ఉప్పలూరు కాలువ ద్వారా అనుసంధానిస్తారు. చివరకు నీరు సోమశిల రిజర్వాయర్లో కలుస్తుంది. ఇందులో కొత్తగా రిజర్వాయర్ ప్రతిపాదన లేదు. ఈ ప్రత్యామ్నాయం చౌకగా ఉన్నా నిల్వ లేకుండా 400 టీఎంసీలు మళ్లించడం అసాధ్యమని భావిస్తున్నారు. రెండో మార్గంగా పోలవరం ప్రాజెక్టు నుంచి 45 మీటర్ల మట్టంతో నీటిని 80 మీటర్ల ఎత్తుకు మళ్లిస్తారు. ఆ నీరు 300 కిలోమీటర్ల కాలువ, సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి చెరుకుపాళెం వద్ద కృష్ణానదిని దాటుతుంది. ఇందుకు కృష్ణాపై 5 కిలోమీటర్ల మేర అక్విడెక్ట్ ప్రతిపాదించారు. అక్కడ్నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 30 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడివరం వద్ద నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్కు తరలిస్తారు. అక్కడ్నుంచి మరో ఎత్తిపోతల ద్వారా 70 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఇంకో జలాశయానికి తరలిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి సోమశిలకు నీరు వెళుతుంది. ఇది సాంకేతికంగా అనుకూలమైనప్పటికీ 50 గ్రామాలు ముంపునకు గురవుతాయి. మూడో ప్రత్యామ్నాయం ప్రకారం పోలవరం నుంచి ఎత్తిపోతల ద్వారా చెరుకుంపాళెం వద్ద అక్వెడెక్ట్ గుండా నీటిని కృష్ణానది దాటిస్తారు. ముటుకుల వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడ్నుంచి సోమశిలకు తరలిస్తారు. ఇందులో నిల్వ సామర్థ్యం తక్కువ. నాలుగో ప్రత్యామ్నాయం ప్రకారం చెరుకుంపాళెం వద్ద అక్వెడెక్ట్ గుండా నీటిని కృష్ణానదిని దాటిస్తారు. ఎత్తిపోతల ద్వారా రావులాపురం వద్ద 36 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి తరలిస్తారు. అక్కడ 1063 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అక్కడ్నుంచి 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిల రిజర్వాయర్కు తరలిస్తారు. మధ్యలో ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు నింపుతారు. 675 కిలోమీటర్ల కాలువ మార్గం నిర్మిస్తారు. ఇది మెరుగైనదిగా భావిస్తున్నారు. విద్యుదుత్పత్తితో పాటు 360 టీఎంసీల నీరు నిల్వకు అవకాశముంటుంది. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి నిర్వహించే జన చైతన్య యాత్ర ద్వారా నెల రోజులు ప్రజల మధ్య ఉండాలని 3 రోజుల శిక్షణా శిబిరంలో పాల్గొన్న పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా అనంతపురంలో యూనిట్ ఏర్పాటుకు మొగ్గుతోందన్న ఆయన 7,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావచ్చని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన 61,000 మంది పేరుతో పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రజా సాధికార సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న తెలుగుదేశం శిక్షణ కార్యక్రమం రెండో రోజు ఈ విషయాన్ని వెల్లడించిన ముఖ్యమంత్రి పంచాయతీ కార్యదర్శులు ఒక్కో గ్రామంలో 5-6 పేర్లతో పింఛన్లు మిగుల్చుకుంటున్నారన్నారు. ఇంత అవినీతి జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జుల్ని చంద్రబాబు నిలదీశారు. యంత్రాల్లో వేలిముద్రలు పడని పింఛనుదారులకు సంతకం చేసి పింఛన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తే దుర్వినియోగం చేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందజేయాలని చెప్పినా వెళ్లటం లేదని, కమిటీలు ఏం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ దశల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరుగుతోందన్న చంద్రబాబు ఆ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. 6,000 మందికి ఉపాధి లభించేలా అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ రానుందన్న ఆయన అనంతపురం అమ్మవారిపల్లె వద్ద 530 ఎకరాలు కేటాయిస్తామన్నారు. డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కార్పొరేషన్ లో మీరు చెప్పినట్టు పెట్టి ఎవరెవరికి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఉదాహరణకి ఎవరైనా పెళ్లిళ్ళు తీసుకోవాలి, ఓకే, పెళ్లిళ్ళు తీసే కవర్ చేస్తాం. కొంతమంది టూరిజం విజయవాడకు వచ్చారు, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి, ఊరంతా కూడా మంచి తీసి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు తీసి సాయంత్రం పెట్టినప్పుడు ఒక మంచి వీడియో ఒకటి వాళ్ళకి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి కొంతమంది అగ్రికల్చర్ డ్రోన్ కార్పొరేషన్ ఒకటి పెట్టి ప్రైవేట్ అవసరమైతే ఒక డెవలపర్ తయారు చేసి ఒక రెగ్యులేటరీ అట్మాస్ఫియర్ చేస్తాం. దానికోసం ఎన్ని ఆలోచిస్తున్నాం. ప్రభుత్వ విధానాలపై సలహాలిచ్చేందుకు పార్టీ పరంగా ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ సలహా కమిటీ సూచనల్ని వీలైనంత వరకు పాటిస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి రేటు సాధించడం ఎలాగో ఈ వర్క్షాప్ ద్వారా సమాధానం దొరికిందని తెలిపారు. నేటితో తెలుగుదేశం 3 రోజుల శిక్షణా తరగతులు ముగియనున్నాయి. ఏపీ ఫైబర్ పేరుతో విద్యుత్ స్తంభాలపై ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఓఎఫ్సీ వేసి రాష్ట్ర మొత్తాన్ని ఫైబర్తో అనుసంధానించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజాగా ఆంధ్రప్రదేశ్ టవర్స్ లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించింది. నవ్యాంధ్రలో టెలికాం ట్రాఫిక్కు తగినట్లుగా టవర్ల ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేగంగా పెరుగుతున్న అవసరాలకు తగినట్లు టవర్ల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఏపీటీఎల్ ఏర్పాటు చేసింది. రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, భవనాలపై టవర్లను ఏర్పాటు చేసి అద్దెకిస్తే ప్రజల డేటా, కాల్స్ అవసరాలు తీర్చడంతో పాటు ఏటా 100 కోట్ల ఖజానాకు సమకూర్చవచ్చని భావించిన చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో టెలికాం అవసరాలు తీర్చేందుకు కనీసం 12,000 కొత్త టవర్లు నిర్మించేలా స్థలాలు ఉన్నాయని ఏపీటీఎల్ గుర్తించింది. ఆసక్తి చూపిన ప్రైవేట్ సంస్థతో ఏపీటీఎల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటు చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తోంది. తెలంగాణలో దసరా నుంచే నూతన జిల్లాలు ప్రారంభించాలని నిర్ణయించిన తెరాస సర్కార్ లాంఛనాలన్నీ పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. అన్ని ప్రభుత్వ శాఖలు నూతన జిల్లాల్లో పని మొదలుపెట్టేందుకు కసరత్తును దాదాపు పూర్తి చేశాయి. కీలకమైన పోలీసు శాఖ సంసిద్ధతపై ముఖ్యమంత్రే స్వయంగా సమీక్ష నిర్వహించగా రవాణా శాఖ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాభీష్టం మేరకు 21 కొత్త జిల్లాలు మినహా మరే ప్రతిపాదనను పరిశీలించరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముసాయిదాలో ప్రకటించిన 17 కొత్త జిల్లాలు ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో ఉన్న 4 జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా ప్రతిపాదన పరిశీలించరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేశవరావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ వివిధ వర్గాల నుండి సమాచారం సేకరించింది. వాటి వివరాల్ని రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేశవరావు వివరించారు. రేపు పూర్తిస్థాయి నివేదికను ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 600కు పైగా వినతి పత్రాలు కేకే కమిటీకి అందాయి. సిరిసిల్ల, వేములవాడను కలిపి రాజన్న జిల్లా చేయాలని మంత్రి కేటీఆర్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కోరారు. ఆసిఫాబాద్ ను జిల్లా చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్యే పురాణం సతీష్ విజ్ఞప్తి చేశారు. అలాగే సికింద్రాబాద్ ను, దేవరకొండను జిల్లా చేయాలని కొందరు కోరారు. అయితే ముసాయిదాలో ప్రకటించిన 27 జిల్లాలు, కమిటీ పరిశీలిస్తున్న 4 జిల్లాలు కలిపి మొత్తం 31 జిల్లాలకు లోబడే తుది ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు.
నిర్ణయించారు. ప్రతిపాదిత 31 జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా డిమాండును ప్రభుత్వం పరిశీలించబోదని కేసీఆర్ ఆయనకు స్పష్టం చేశారు. అంతకుమించి డిమాండ్లు పెట్టడం సరికాదని హోంమంత్రికి హితవు పలికారు. అధికారులు 31 ప్రతిపాదిత జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి తప్ప కొత్త జిల్లాల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవద్దని సీఎస్ రాజీవ్ శర్మను కేసీఆర్ ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణలో నేరం చేసి బయటకు పోలేము అనే పరిస్థితి నేరగాళ్లకు కలిగేలా పోలీసు వ్యవస్థ పటిష్టం కావాలని కేసీఆర్ సూచించారు. భవిష్యత్తు అవసరాలు, పరిణామాల్ని అంచనా వేస్తూ పోలీసు శాఖ పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆకాంక్షించారు. కొత్త జిల్లాలు ప్రారంభమైన నాటి నుంచే ఆయా జిల్లాలు, మండలాల్లో పోలీసు కార్యాలయాలు పనిచేయాలని ఆదేశించారు. అవసరమైన చోట హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకోవాలని, భవిష్యత్తులో హెలికాప్టర్ల ద్వారా గస్తీ నిర్వహించాల్సొచ్చినా సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా 25 సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాలు, 28 పోలీస్ సర్కిల్ కార్యాలయాలు, 86 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని, కొత్తగా వచ్చే 119 మండలాల్లో ఇప్పటికే ఉన్న 33 పోలీస్ స్టేషన్లకు అదనంగా 86 స్టేషన్లు ప్రారంభం కావాలన్నారు. ప్రస్తుత జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రతి 50,000 మందికి ఒక పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ జనాభా 3.6 కోట్లుంటే 709 పోలీస్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయన్న ఆయన దేశ సగటు కంటే తెలంగాణ సగటు మెరుగ్గా ఉందన్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో వాహనదారులకు వెసులుబాటు కల్పించాలని తెలంగాణ రవాణా శాఖ నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి స్లాట్స్ నమోదు చేసుకున్న వారిని కొత్త జిల్లాల్లో ఏర్పాటయ్యే రవాణా శాఖకు మార్చాలని నిర్ణయించింది. ఆయా దరఖాస్తుదారుల చరవాణికి సంక్షిప్త సందేశాల ద్వారా సమాచారాన్ని పంపనుంది. మారిన ప్రాంతాలకు నిర్ధారిత సమయంలోగా దరఖాస్తుదారులు వెళ్లి సేవల్ని పొందే అవకాశాన్ని కల్పించారు. జిల్లాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కోడ్ నంబర్లపై కసరత్తు కొలిక్కొచ్చింది. నూతన జిల్లాలకు ప్రస్తుతమున్న వరుస నంబర్లే కేటాయించాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లా కోడ్ నంబర్లు 16తో ముగుస్తున్నాయి. నూతన జిల్లాలకు 17వ నంబర్తో ప్రారంభించనున్నారు. విజయదశమి నాడు ఏర్పాటు కానున్న నూతన జిల్లాలను ఎవరెవరు ప్రారంభించాలో తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. సిద్దిపేట, మెదక్ జిల్లాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. జనగామ జిల్లాను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, భూపాలపల్లి జిల్లాను శాసనసభాపతి మధుసూదనాచారి ప్రారంభిస్తారు. జగిత్యాలను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వరంగల్ రూరల్ జిల్లాను కడియం శ్రీహరి ప్రారంభిస్తారు. యాదాద్రిని నాయని నరసింహారెడ్డి, పెద్దపల్లిని ఈటల రాజేందర్, కామారెడ్డి జిల్లాను మంత్రి పోచారం, మంచిర్యాలను పద్మారావు, వికారాబాద్ జిల్లాను మహేందర్ రెడ్డి ప్రారంభిస్తారు. సిరిసిల్ల ప్రారంభోత్సవంలో కేటీ రామారావు, ఆసిఫాబాద్లో జోగురామన్న, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, కొత్తగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు. నిర్మల్ను ఇంద్రకరణ్ రెడ్డి, గద్వాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగర్ కర్నూలు జిల్లాను మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబాబాద్ను అజ్మీరా చందూలాల్, వనపర్తిని జూపల్లి కృష్ణారావు, మల్కాజిగిరి జిల్లాను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రాజీవ్ శర్మ ప్రారంభిస్తారు. నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ అంశంపై సమీక్షించిన ఆయన నకిలీ విత్తనాలు తయారు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితి రావాలని స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నకిలీ విత్తనాల సమస్య వెలుగు చూడడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కలెక్టర్ల నివేదిక తెప్పించుకుని కేసులు నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తన తయారీదారుల ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశాలను చట్టపరంగా పరిశీలించాలన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. మరోవైపు కల్తీ విత్తనాల వల్లే మిరప పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర స్థాయి తనిఖీ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 మండల వ్యవసాయాధికారులపై తెలంగాణ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న కంపెనీల వ్యవహారంపై ఈటీవీ ఈనాడు కథనాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ స్పందించింది. గుంటూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 1 విత్తన డీలర్ రాష్ట్ర స్థాయి లైసెన్స్ రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ సంచాలకులు ధనుంజయ రెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలపై పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే రబీ సీజన్లో తీసుకోవాల్సిన చర్యలపై నేటి నుంచి 2 రోజులు 13 జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఖరీఫ్ లో ఇంతవరకు మనము ఏ స్థితిలో ఉన్నాము, పంటల పరిస్థితి ఎలా ఉంది, ఖరీఫ్ లో ఎంతవరకు అచీవ్ చేయగలిగామనే దాని మీద ఖరీఫ్ కి సంబంధించిన రివ్యూ చేసుకుంటూ రబీకి సంబంధించి మన యాక్షన్ ప్లాన్, ఏ పంటలు వేయాలి, మనకున్న నీటి వనరులను బట్టి, వచ్చిన వర్షపాతాన్ని బట్టి ఏ జిల్లాలో ఏ పంటలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, దానికి సంబంధించిన సీడ్ విత్తనాలు సన్నద్ధం చేయడం కానీ, అలాగే ఎరువులు సన్నద్ధం చేయడం కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ, అలాగే మనం ఫార్మ్ మెకనైజేషన్ ఈ సంవత్సరం అంతా ఇస్తున్నాము. ఫార్మ్ మెకనైజేషన్ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేయాలి కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ దానికి సంబంధించి
అత్యాధునిక సమాచార ఉపగ్రహం GSAT-18ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 2 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియానా 5 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నిన్ననే ఈ GSATను నింగిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ప్రతికూల వాతావరణంతో 24 గంటలు వాయిదా వేశారు. దేశ టెలికమ్యూనికేషన్ల రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో GSAT-18ని ఇస్రో ప్రయోగించింది. ఈ ఉదయం వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆస్ట్రేలియాకు చెందిన స్కై మాస్టర్ 2 అనే ఉపగ్రహంతో కలిపి GSATను నింగిలోకి ప్రవేశపెట్టారు. GSAT-18 ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ ద్వారా భారత్ ప్రయోగించిన 20వ ఉపగ్రహం. ఇప్పటికే ఇస్రో ప్రయోగించిన 14 సమాచార ఉపగ్రహాలు తమ సేవల్ని నిరాటంకంగా అందిస్తున్నాయి. భారత్ భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఏరియానా 5 రాకెట్పై ఆధారపడుతోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన GSLV Mark 3 వాహక నౌక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏరియానాపై ఆధారపడాల్సిన అవసరం భారత్కు ఉండదు. ఈ దిశగా ఇస్రో ఇప్పటికే కృషి చేస్తోంది. 3404 కేజీల GSAT-18లో 48 టెలికమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లున్నాయి. 15 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎయిమ్స్ వైద్యులు సేవలందించనున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి 3 వైద్యులతో కూడిన బృందం చెన్నైకి వస్తోంది. జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని అపోలో వైద్యులు ప్రకటిస్తున్నా ఇన్ఫెక్షన్ల వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఎయిమ్స్లో ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు GC కిల్మాని, హృద్రోగ నిపుణుడు డాక్టర్ నితీష్ నాయక్, మత్తు వైద్య నిపుణుడు అంజన్ త్రిఖాలను చెన్నైకు రప్పిస్తున్నారు. లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బెలే శుక్రవారం మళ్లీ చెన్నై చేరుకోనున్నారు. శక్తివంతమైన యాంటీబయోటిక్స్ సహా ఇతర మందులు వినియోగిస్తున్నామని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జయ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. అటు ముఖ్యమంత్రి ఆరోగ్య వివరాలు అందజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలో పురపాలక సంఘాల్లో పాలన గాడిని పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధికే పరిమితమై పనిచేస్తున్న ఉద్యోగుల్ని రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. జీవితకాలం జీహెచ్ఎంసీలోనే పనిచేసే విధానానికి స్వస్తి పలకడం వల్ల ఉద్యోగులు అన్ని పురపాలక నగరపాలక సంస్థల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే భారీగా బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. నగర రహదారుల విషయంలో గుత్తేదారులకు ముగ్గుతాడు వేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జవాబుదారీతనం ఉండేలా నిర్వహణ బాధ్యతల్ని నిర్మాణదారులకే అప్పగించనుంది. గుత్తేదారుల ఎంపికలోనూ మార్పులు చేసింది. KFC, నాగార్జున కూడళ్లలో ప్రయోగాత్మకంగా నాణ్యమైన రోడ్లు వేసేందుకు జేపీ కన్స్ట్రక్షన్ సంస్థకు పనులు కేటాయించింది. నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసేలా రూపొందించే నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ సమీపంలోని KL యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల్ని ఆయన పరిశీలించారు. వ్యవసాయానికి సంబంధించిన ఆవిష్కరణలపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. పంటలకు పురుగు మందుల్ని చల్లడానికి డ్రోన్లు ఎలా ఉపయోగించవచ్చో విద్యార్థులు తెలిపారు. సౌర, బ్యాటరీ వాహనాల ప్రత్యేకతను చంద్రబాబుకు వివరించారు. వాటిని రైతులకు ఉపయోగపడేలా తయారు చేస్తే సహకరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రిమోట్ సెన్సార్లు ఉపయోగించి రూపొందించిన కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ అగ్రికల్చరల్ పరికరంతో మానవ ప్రమేయం లేకుండా తోటల్ని, పంటల్ని ఎలా సంరక్షించుకోవచ్చో విద్యార్థులు వివరించారు. మరో విద్యార్థుల బృందం డిజిటల్ అగ్రికల్చర్ యాప్ గురించి ముఖ్యమంత్రికి వివరించింది. వాతావరణ పరిస్థితుల్ని 15 రోజుల ముందే అంచనా వేసి సమాచారం అందించే యాప్ రూపొందించినట్లు విద్యార్థులు తెలిపారు. మేలైన వ్యవసాయ పద్ధతుల గురించి విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఐటీ, ఫార్మా రంగాల్లో విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారం రోజులు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 12 నుంచి 19 వరకు అగ్రరాజ్యంలో పెట్టుబడుల వేట సాగించనున్న ఆయన 14న సిలికాన్ వ్యాలీలో టీ బ్రిడ్జిను ప్రారంభిస్తారు. 19న అడ్వెమెట్లో పాల్గొని మెదక్ జిల్లా సుల్తాన్పూర్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు పెట్టుబడుల్ని ఆహ్వానిస్తారు. ఫార్మా, వైద్య పరికరాల ఎగుమతి కోసం FDAతో ఒప్పందం చేసుకోనున్నారు. గతేడాది అడ్వెమెట్లో హిల్లరీ క్లింటన్ కీలకోపన్యాసం చేయగా ఈ ఏడాది మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. జనసేన పార్టీ ఎప్పటికప్పుడు పార్టీ కార్యకలాపాలను ప్రజలతో పంచుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలు తెరిచింది. ఈ మాధ్యమాల ద్వారా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నిర్వహించే కార్యక్రమాలను వెల్లడిస్తామని జనసేన తెలిపింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు సహా ముఖాముఖిలు, సభలు, సమావేశాలను ప్రత్యక్షంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయనున్నట్లు జనసేన వెల్లడించింది.
పాకిస్తాన్ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో దాఖలైన పిటిషన్ సంతకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. శ్వేతసౌధం చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ పిటిషన్కు 6,65,769 మంది మద్దతిస్తూ సంతకాలు చేశారు. గతంలో ఓ పిటిషన్కు గరిష్టంగా 3,50,000 మంది మద్దతిస్తూ సంతకాలు చేయగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్కు రికార్డు స్థాయిలో మద్దతు లభించింది. కనీసం 1,00,000 సంతకాలు దాటిన ప్రతి పిటిషన్పై 60 రోజుల్లోపు అమెరికా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. పాక్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్కు రికార్డు స్థాయిలో మద్దతు లభించినందున సంతకాల సేకరణ నిలిపేసినట్టు తెలుస్తోంది. ఇల్లు తగలబడుతున్నప్పుడు బావితవ్వే ధోరణి విడనాడాలని కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో గత ఏడాది తరహా పొరపాట్లను పునరావృతం చేయొద్దని సూచిస్తూ జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎన్వి రమణతో కూడిన ధర్మాసనం కేంద్రానికి చురకలు వేసింది. గత ఏడాది కరువు వచ్చిన 12 రాష్ట్రాల్లోని రైతుల దుస్థితిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది. ఈ ఏడాది అనేక జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, ఆయా చోట్ల కరువు పరిస్థితులు తలెత్తవచ్చన్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనపై ధర్మాసనం స్పందించింది. లోటు వర్షపాతం నమోదైన జిల్లాలున్న రాష్ట్రాలకు కరువును ఎదుర్కోవడంపై ఏమైనా మార్గదర్శకాలు జారీ చేశారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ వ్యవహార శైలి మారాలని, ఈ ఏడాది కరువును ఎదుర్కొనేందుకు ఉపశమన చర్యలతో సిద్ధంగా ఉండాలని ధర్మాసనం సూచించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.